సంగమా మీ అందరికీ మరొక మారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రికాల వేళ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ధ్యాన కూడికలోనికి ప్రాముఖ్యముగా వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. చదువుబడిన దైవ లేఖన భాగమును ఒకసారి మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు నీళ్ల మీద నడిచి వెళుతున్న సందర్భంలో పేతురు యేసుక్రీస్తు వారి వలె నడవాలని ఆశపడ్డాడు. నేను కూడా నిజముగా నీవే నడిచి వస్తున్నట్లయితే నేను కూడా నడిచేలాగా ఆజ్ఞాపించు దేవా అని అడిగాడు. యేసుక్రీస్తు వారు అలాగే నడిచి రమ్మన్నారు. వస్తున్నా ఆయన 2 అడుగులు వేశాడు. వెంటనే ఒక గాలి అలజడి రేగినంపటే భయపడి మునిగిపోసాగాడు. వెంటనే చనిపోతున్నాను రక్షించు ప్రభు అని కేకలు వేసినప్పుడు యేసుక్రీస్తు వారు చెయ్యి చాపి ఆయన్ని లేవనెత్తి ఓడలోనికి వెళ్ళినట్టుగా మనం గమనించవచ్చు. ఇది మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగమే. ఈ ఆ లేఖన భాగాన్ని మరికొద్దిగా లోతుగా మనము గ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తే చూడండి, 22వ వచనాన్ని మనం గమనిస్తే వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. యేసుక్రీస్తు వారు ఈ సంఘటన జరగడానికి ముందు బాప్తిస్మిచ్చు యోహాను యొక్క తల నరికి వేయబడినటువంటి సంఘటనను బట్టి ఆయన బాధపడి ఏకాంతముగా అరణ్య ప్రాంతంలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేసుకుంటున్న సమయంలో చాలా మంది ఆయన వెంబడించారు. చాలా మంది యేసుక్రీస్తు వారితో పాటు వెళ్ళి ఆయన దగ్గర ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు వారికి చాలా విషయాలను బోధించాడు. బోధించిన తర్వాత సాయంకాలం అయిపోయింది, చీకటి పడుతూ ఉంది. వారందరిని ఆకలితో పంపివేయడం ఇష్టం లేక యేసుక్రీస్తు వారు వారందరికి కూడా ఆహారం పెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది పురుషుల వరకు అక్కడ ఆహారం భుజించారు. అందరూ భుజించిన తర్వాత అందరిని పంపివేసి ఆయన మరికొద్ది సమయం ఏకాంతముగా గడపాలని ఆశపడి తన శిష్యులను మీరు దోణి ఎక్కి అద్దరికి వెళ్ళండి, ఈ గలిలే సముద్రము దాటి అవతలికి వెళ్ళండి, నేను మీతో కలుసుకుంటానని ఆయన చీకటి పడే సమయంలో అక్కడే అరణ్య ప్రాంతంలో ఉన్నాడు. ఈ శిష్యులందరూ కూడా ఓడ ఎక్కి ప్రయాణం చేశారు. చీకటి పడిపోయినట్టుంది. చాలాసేపు ప్రయాణం చేశారు. ప్రయాణం చేసి వారు మార్గ మధ్యంలో ఉండగా అనగా దరికి చాలా దూరం వెళ్ళిపోయినారు. ఒడ్డుకు చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అలలు ప్రారంభమైనాయి. సముద్రములో అలజడి ప్రారంభమైంది. చాలా రకాలైనటువంటి అలజడి రావడంతో శిష్యులు భయపడుతూ ఉన్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు నీళ్ల మీద నడిచి వచ్చారు. చూడండి ఏ సమయంలో ఆయన నడిచి వచ్చారంటే 24వ వచనము. అప్పటికా దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. 4వ జామున అనగా అర్థం ఏంటంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల మధ్య కాలాన్ని 4వ జాము అంటారు. 9 గంటల నుంచి రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి జాము, 12 గంటల నుంచి 12 గంటల నుంచి క్షమించండి 9 గంటల నుంచి 11 గంటల వరకు ఒక జాము, 11 నుంచి 12 గంటల వరకు ఒక జాము, 12 గంటల నుంచి 3 గంటల వరకు మూడవ జాము, 3 గంటల నుంచి 6 గంటల వరకు 4వ జాము. ఆ 4వ జామున అనగా తెల్లవారుచుండగా సూర్యుడు రాబోతాడు అన్న ఆ సమయంలో కోడి కూసే ఆ సమయానికి యేసుక్రీస్తు వారు ఆ యొక్క నీళ్ల మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. శిష్యులకు అప్పటికే ఈ యొక్క సముద్రము అలజడి వలన భయపడుతూ ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నీటి మీద నడుచుకుంటూ వచ్చినారో చూడండి, తరువారి వచనాన్ని మనం గమనించినట్లయితే ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. భూతం అనుకుని భయపడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు నడిచి రావడానికి చూసి అప్పటికే వారు సముద్రములో అలలు, గాలి
ఈ తీవ్రత వలన భయపడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారిని చూసి ఆ సముద్రం మీద నడవడాన్ని చూసి భూతం అనుకొని మరి ఎక్కువగా దుఃఖపడడం. ఇంగ్లీష్ బైబిల్లో గమనించినట్లయితే వాళ్ళు దుఃఖము చేత క్షమించండి, భయము చేత దుఃఖపడుతున్నారనే మాట మనకు కనబడుతూ ఉంటది. కాబట్టి వారి పరిస్థితి చాలా విచిత్రమైనటువంటి పరిస్థితిగా ఉండింది. ఒకటి, ప్రకృతి సంబంధమైనటువంటి ఆ యొక్క వాతావరణాన్ని బట్టి భయపడుతున్నారు. రెండవదిగా యేసుక్రీస్తు వారు రావడాన్ని చూసి భూతమనుకొని మరి ఎక్కువగా భయపడుతూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు 27వ వచనంలో, వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. యేసుక్రీస్తు వారు అన్నారు, భయపడకుడి, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే. మీరు భయపడొద్దు, ధైర్యముగా ఉండండి, నేనే. నేను భూతాన్ని కాదు, ప్రేతాన్ని కాదు, మీతోటి నిరంతరము సహవాసం చేస్తున్నటువంటి యేసుక్రీస్తుని అని ఆయన అన్నాడు. అప్పుడు వెంటనే పేతురు మరేమి ఆలోచించకుండా అన్న మాట చూడండి. 28వ వచనాన్ని గమనిస్తే, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. పేతురు అన్న మాట చాలా విచిత్రమైన మాటగా కనబడుతూ ఉంది. చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, పేతురు, ప్రభువా, నీవే అయితే, నేనైతే పూర్తిగా నిన్ను నమ్మడం లేదు. నేను నమ్మాలి, లేకపోతే నేను విశ్వసించాలి అంటే, ఒకవేళ ఈ నడిచొచ్చేది నిజముగా యేసుక్రీస్తు అయితే నేను కూడా నడవడానికి శక్తినివ్వు. దేవుని వాక్యం అంటున్నాడు. ప్రియ సంగమా, పేతురుని తదుపరి వచనాల్లో మనం ఒక అల్ప విశ్వాసిగా చూస్తూ ఉంటాం. అనగా కొద్దిపాటి విశ్వాసం మాత్రమే కలిగి ఉన్నాడు. ఆరంభ సూరత్వములాగా. మొదటిలో ఏమో మంచి దిట్టమైన వ్యక్తిగా, బలమైన విశ్వాసం కలిగిన వాడిగా ఉండి, మరికొద్ది నిమిషాలకి, మరికొద్ది సేపటికే ఆయన తన విశ్వాసాన్ని కోల్పోయి ఆ బాధపడినటువంటి వ్యక్తిగా, లేకపోతే యేసుక్రీస్తు వారి సహాయాన్ని కోరుకునే వ్యక్తిగా మనం ఇక్కడ గమనించవచ్చు. కానీ దానికి ముందే పేతురు అన్న మాట ఏమిటంటే, ప్రభువా, నీవే అయితే, ఒకవేళ ఇది నీవే అయితే ఏమంటున్నాడో చూడండి, నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పాను. నీళ్ల మీద నడిచి రావడానికి నాకు కూడా అవకాశం కల్పించు. చూడండి, యేసుక్రీస్తు వారితోటి చాలా సహవాసం చేశాడు పేతురు. ఆయన పిలుపును అందుకున్నప్పటి నుంచి ఆయనకు చాలా దగ్గరగా ఉన్నాడు. ఆయనతో చాలా సమీపముగా సహవాసం చేశాడు. ఆయనకి ఇష్టమైన, లేకపోతే ప్రియమైన శిష్యులుగా పిలువబడే వారిలో పేతురు కూడా ఒకడు. చాలా దగ్గర సంబంధం కలిగిన వాడు. ఆయన, నేను భూతాన్ని కాదు, నేనే, ధైర్యము తెచ్చుకొని నేను చెప్పినా కూడా ఆ మాటను సరిగా నమ్మకుండా, నీవే అయితే, ఒకవేళ నువ్వే గాని నడిచొస్తున్నావంటే నేను కూడా నీళ్ళ మీద నడిచొచ్చేలాగా సహాయము చేయి. ఇక్కడ ఈ సందర్భాన్ని గమనించినట్లయితే, మొట్టమొదటిగా పేతురు విశ్వసించలేదు. మొదటగా యేసుక్రీస్తు వారిని విశ్వసించలేదు. రెండవదిగా విశ్వసించినా కూడా ఆ విశ్వాసము కూడా అల్ప విశ్వాసముగానే ఉంది. చూడండి, మనం గమనించినట్లయితే 29వ వచనంలో, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. మొదటిగా సంపూర్ణముగా విశ్వసించలేదు, ఆయనని నమ్మలేదు. కానీ దోణి దిగి నీళ్ళలో అడుగైతే వేశాడు, నిలువబడ్డాడు, 2 అడుగులు వేశాడు. కానీ చూడండి, ఆ మాట కూడా మనం గమనిస్తే, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని, నీళ్ల మీద అయితే నడిచాడు, కానీ ఆయన గాలిని చూచి భయపడ్డాడు. దేవుని వాక్యం అంటున్నాడు. ప్రియ సంగమా, విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది చాలా ప్రాముఖ్యమైనది, చాలా విశిష్టమైనది, చాలా శ్రేష్టమైనటువంటి విషయము. ఇక్కడ పేతురు మొదటిగా యేసుక్రీస్తు వారిని సందేహిస్తూ ఉన్నాడు. నీవే అయితే, నేను ఇంకా 100% నిన్ను నేను నమ్మడం లేదు. ఒకవేళ నీవే అయితే నేను నడిచేలాగా చెయ్యి.
ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన అధికారం ఇచ్చాడు. నడవడానికి తగినటువంటి శక్తినిచ్చినాడు. కానీ దాన్ని నిలుపుకోవలసినటువంటి బాధ్యత ఎవరిది? పేతురుది. నీవు సందేహపడినా సరే ఆయన అవకాశం ఇచ్చాడు నడవడానికి. నీవు పూర్తిగా ఆయన్ని నమ్మకపోయినా ఆయన అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిలవబెట్టుకోవలసినటువంటి స్థితిని ఇక్కడ పేతురు కలిగి లేడు. అల్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. మొదటిగా సందేహించాడు, రెండవదిగా అల్ప విశ్వాసాన్ని ప్రదర్శించినాడు. దేవుని వాక్యం అటువంటి ప్రియ సంగమా, ఇవి రెండు కూడా క్రైస్తవ విశ్వాసానికి ప్రమాదకరమైనటువంటి లక్షణాలే. సందేహపడము గాని, అల్ప విశ్వాసము గాని. యేసుక్రీస్తు వారిని సందేహిస్తూ ఉన్నారు. నీవే దేవుడవైతే, లేకపోతే నడిచొచ్చినది నీవే అయితే. ఈ మాటలన్నీ ఎవరివంటే శాస్త్రులు పరిచయులు మాట్లాడే మాటలు ఇవి. అనగా యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క అధికారాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క లక్షణాలను ఏమాత్రం విస్మరించనేటువంటి శాస్త్రులు పరిచయులు సద్దుకైలు మాట్లాడే మాటలనే ఇక్కడ పేతురు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీవే అయితే, వాళ్ళు కూడా అన్నారు కదా, నీవు దేవుడవైతే ఇవి చెయ్యి. సాతాను కూడా ఏమన్నది, నువ్వు దేవుని కుమారుడవు కదా, నువ్వు ఇక్కడి నుంచి దూకు, లేకపోతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని ఏ పలుకులైతే పలికారో అవే పలుకులను ఇక్కడ పేతురు పలుకుతూ ఉన్నాడు. దేవుని వాక్యం అటువంటి ప్రియ సంగమా, మన విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో సందేహం అనేది సరైనటువంటి లక్షణము కాదు, సరైనటువంటి పద్ధతి కాదు. ఇక్కడ ఎప్పుడైతే సందేహపడ్డాడు కానీ దేవుడు అవకాశం ఇచ్చాడు, దాన్ని నిలుపుకోలేకపోయినాడు. చూడండి, మనం గమనించినట్లయితే గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది. సందేహం ఎక్కడ ప్రారంభమైంది? ఆయన నడిచొచ్చినప్పుడే ప్రారంభమైంది. యేసుక్రీస్తు వారు ఆ యొక్క సముద్రము మీద నడిచొచ్చినప్పుడే ప్రారంభమైంది. ప్రారంభంలోనే సందేహాలతో కూడినటువంటి భక్తిని మనము కొనసాగిస్తూ ఉంటాం. సందేహాత్మకమైనటువంటి భక్తిని మనము ప్రదర్శిస్తూ ఉంటాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12-13 వచనాలను మనం గమనించినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12-13 వచనాలు. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించునని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన అద్భుతములన్నీయు ఏమాయను. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల యొక్క సమస్త ఆస్తిని, పిల్లలను, వారి పంటను సమస్తాన్ని దోచుకెళ్ళిపోయినారు. ఎందుకు దోచుకెళ్ళిపోయినారు? 6వ అధ్యాయం ప్రారంభంలో గమనించినట్లయితే, వారు ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి ఘోరమైనటువంటి పాపం చేసినారు. దేవుని దృష్టికి పాపపు క్రియలు చేసి దేవునికి అసహ్యత పుట్టించినారు. తత్ఫలితంగా వారిని మిద్యానీయులు దోచుకున్నారు. మిద్యానీయులు దోచుకుని వెళ్ళిపోతే ఈ గిద్యోను అనేటువంటి వ్యక్తి కళ్ళములో చాటుగా నిలబడి గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. గోధుమలను ఆరబెట్టుకుని వాటిని ఆ గింజలు చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు యెహోవా దూత ప్రత్యక్షమై అంటుంది, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈ దేవుడు నీకు తోడై ఉన్నాడనే మాటని చెబితే గిద్యోను నమ్మడంలే. ఏమంటున్నాడు చూడండి, 13వ వచనంలో, నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండని ఎడల ఇదంతయు మాకేలా సంభవించును. ఆయన మాకు తోడుగా లేడు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడని, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారని, ఐగుప్తు దేశంలో నుండి మా పితరులు తీసుకొచ్చారని, మమ్మల్ని వాగ్దాన దేశంలోనికి నడిపించాడని మా పితరులు చెప్పినటువంటి ఈ కథలన్నీ కూడా నేను ఇప్పుడు నమ్మడం లేదు. ఎందుకంటే ఈ రోజు మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో చూడు, ఎన్ని కష్టాలు పడుతున్నామో చూడు. మిద్యానీయులు మా యొక్క ఆస్తిని దోచుకెళ్ళిపోయినారు. మా పంట చేతికొచ్చిన పంటను వాళ్ళు తీసుకెళ్ళిపోయినారు. మా పిల్లలను బానిసత్తులుగా తీసుకెళ్ళిపోయినారు. మా యొక్క తినడానికి తిండి లేదు. ఇదిగో నేను ఇక్కడ చాటున కూర్చొని ఈ బండ చాటున ఉండి నేను గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాను. మాకెందుకు ఇంత కఠినమైన పరిస్థితి ఆయన ఉంటే?
సందేహాత్మకమైనటువంటి ఆలోచన విధానాన్ని, విశ్వాస జీవితాన్ని ఇక్కడ గిద్యోను కనపరుస్తూ ఉన్నాడు. ఆయన మాకు తోడు లేడు. ఆయన మాకు తోడుగా ఉంటే ఇన్ని బాధలు ఎందుకు వస్తాయి? ఇన్ని ఇబ్బందులు ఎందుకు వస్తాయి? దేవుని వాక్యం అంటున్నాడు ప్రియ సంగమా, ఇది అవిశ్వాసానికి సూచనగా ఉంటుంది. అక్కడ పేతురు అన్నాడు, ఒకవేళ నీవే అయితే, నీవే ఇదైతే నేను నడవాలి. ఇక్కడ గిద్యోను అంటున్నాడు, మాకు ఆయన తోడుగా లేడు, నేను నమ్మడం లేదు. ఆయన తోడుగా ఉన్నాడు నువ్వు చెప్తున్నావు కానీ నేనైతే నమ్మడం లేదు. దేవుని వాక్యం అంటున్న ప్రియ సంగమా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి నమ్మే విషయంలో, దేవుణ్ణి విశ్వసించే విషయంలో సందేహాత్మకమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాం. ఆయన ఉంటే మాకు ఇన్ని కష్టాలు వస్తాయా? ఆ దేవుడే ఉంటే మాకు ఇన్ని నష్టాలు వస్తాయా? లేకపోతే ఇన్ని ఇబ్బందులు మేము ఎదుర్కోవాలా? ఆ దేవుడే ఉంటే మేము ఇలా ఉండేవాళ్ళమా? ఆ దేవుడే మమ్మల్ని కనికరిస్తే మాకు ఈ పరిస్థితి వచ్చేదా? మా ఇంట్లో వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు రాలేదు? లేకపోతే మా ఇంట్లో ఎందుకు వివాహాలు జరగలేదు? లేకపోతే మాకు అప్పులు ఎందుకు తీరడం లేదు? ఇటువంటి చాలా విషయాలను మనము సందేహిస్తూ దేవునిలో నుంచి, దేవుని యొద్ద నుండి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకోలేము. ఇక్కడ పేతురు సందేహించినా సరే దేవుడు అవకాశం ఇచ్చినాడు. ఇక్కడ గిద్యోను సందేహించినా సరే గిద్యోనుకు అవకాశం ఇచ్చినాడు. గిద్యోను తదుపరి దినాల్లో నిలబెట్టుకున్నాడు. అయ్యా నేను 300 మంది చేతనే నీ చేత నేను మిద్యానీయులను ఓడిస్తాను, గెలిపిస్తానంటే ఆ మాట నమ్మాడు, విశ్వసించాడు. ఆ ప్రకారమే యుద్ధం గెలిచినాడు. ఇక్కడ పేతురు మాత్రము ఆ యొక్క సముద్రం మీద నడిచే విషయంలో పడిపోయినాడు, తప్పిపోయినాడు. తన విశ్వాసాన్ని నిలువబెట్టుకునే విషయంలో ఆ యొక్క స్థాయిని, స్థితిని పేతురు దాటలేకపోయినాడు. దేవుని వాక్యం అంటున్నాడు ప్రియ సంగమా, కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా దేవుడిచ్చేటువంటి అవకాశాలను, దేవుడిచ్చేటువంటి ఆధిక్యతలను సందేహపడి పోగొట్టుకుంటున్నామేమో, సందేహపడి వాటిని వదిలిపెట్టుకుంటున్నామేమో. ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. సందేహపడి వాటిని మనము చెడగొట్టుకుంటున్నామేమో, ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకుందాం. దేవుడిచ్చేటువంటి ఆ యొక్క అవకాశాలను అల్ప విశ్వాసము కలిగి కొద్ది కాలము మాత్రమే విశ్వసించి వాటిని విడనాడుకునేటువంటి, లేకపోతే లోకంలో వచ్చే ఏదో చిన్న చిన్న అలజడులను బట్టి, చిన్న చిన్న యొక్క ప్రేరేపణలను బట్టి దేవుని యొక్క ఆధిక్యతను, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నామేమో. ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. గిద్యోను తదుపరి విషయాల్లో దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నాడు. ఆయన ద్వారా, ఆయన నుండి సంపూర్ణమైనటువంటి ఆ యొక్క బలాన్ని పొందుకున్నాడు. ఆ యొక్క మిద్యానీయులను జయించున్నాడు. కేవలం 300 మందిని బట్టి ఆయన ఇసుక రేణువుల వంటి విస్తారమైనటువంటి ఆ యొక్క మిద్యానీయుల సైన్యాన్ని తరిమి కొట్టగలిగినాడు. దేవుని వాక్యం వింటున్నాడు ప్రియ సంగమా, మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి దేవుని వైపు చూడాలి గాని, దేవుని వైపు మనము చూడాలి గాని చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల వైపు మనము చూడకూడదు. దేవుని వైపే మన దృష్టి ఉండాలి గాని చుట్టూ ఉన్నటువంటి ఆలోచన వైపు చూడకూడదు. మన పక్కింటోరు ఏమనుకుంటారో, నా స్నేహితుడు ఏమనుకుంటాడో, నా పొరుగువాడు ఏమనుకుంటాడో, లేకపోతే మరొకడు ఏమన్నా హేళన చేస్తాడా, లేకపోతే మరొకడు ఏమన్నా అంటాడేమోనని ఈ ఆలోచనలతో ఉంటే నీవు అల్ప విశ్వాసిగానే మిగిలిపోతావు. ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోలేని పరిస్థితిలోనికే నువ్వు వెళ్ళిపోతావు. దేవుని వాక్యం ప్రియ సంగమా, పేతురు గాలిని చూసి భయపడ్డాడు. ఎవరిని చూసి నడవాలి? యేసయ్యను చూసి నడవాలి. ఆయన ఎదురుగా నడిచి వస్తున్నాడు, దోనికి బయట ఆయన కనబడుతూ ఉన్నాడు. ఆయన చూసి నడవకుండా గాలిని చూసి భయపడ్డాడు. క్రీస్తును చూస్తున్నప్పుడు మనకు లోకములో ఉన్న ఏవి కనపడవు. దేవుని వైపు చూస్తున్నప్పుడు లోకములో ఏవి మనలను అభ్యంతరపరచలేవు, ఏవి కూడా మనల్ని బయటికి తీసుకొని వెళ్ళలేవు. కానీ ఎప్పుడైతే ఆయనను చూడడం మరిచిపోయి చుట్టుపక్కల చూస్తామో పడిపోవడము ప్రారంభమవుతుంది. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ సంగమా, అక్కడ పేతురు చుట్టుపక్కల చూస్తూ ఉన్నాడు, గాలిని చూస్తూ ఉన్నాడు, వచ్చే అలలను చూస్తూ ఉన్నాడు, అక్కడ రేగుతున్నటువంటి అలజడులను చూస్తూ ఉన్నాడు. దేవుని వైపు చూడడము మరిచిపోయాడు. మొదటి కొద్దిసేపు మాత్రము దేవుణ్ణే చూశాడు, చక్కగా అడుగులు వేస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే గాలిని చూడడము, ఆ భయానికి ఎప్పుడైతే లోనయ్యాడో మునిగిపోతున్నటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినాడు. చూడండి, నిర్గమాకాండము 16వ అధ్యాయము
2, 3 వచనాలను కూడా మనం ఒకసారి గమనిస్తే, నిర్గమకాండము 16వ అధ్యాయము 2, 3 వచనాలు. ఆ! ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడి నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా, ఇశ్రాయేలు జనాంగము అహరోను మోషేల మీద సనుగులు చేస్తూ ఉన్నారు. వారిని సనుగుతూ ఉన్నారు. వారి మీద అనేక సందేహాలు, అనేక రకాలైనటువంటి విమర్శలు, అనేక రకాలైనటువంటి సూటిపోటి మాటలు పొడుస్తూ ఉన్నారు. మేము మా ఆహారాన్ని వండుకొని ఐగుప్తు దేశంలో కుండల యొద్ద ఉండే తింటున్నప్పుడు ఎందుకు చావలేదు మేము? ఈరోజు ఈ అరణ్యంలోనికి తీసుకొచ్చి ఇంత కష్టపెట్టి, ఇంత దూరం ప్రయాణం చేపిచ్చి, ఇక్కడి దాకా వచ్చిన తర్వాత మాకు ఆహారం లేకుండా చంపుతాడా? దేవుని వాక్యం ఉంటున్న ప్రియ సంగమా, వాగ్దాన దేశాన్ని చూడవలసినటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఆహారము కొరకు ప్రాకులాడుతూ ఉన్నారు. వాగ్దాన దేశములో దొరికి ఆశీర్వాదాన్ని చూడవలసినటువంటి వారు దాన్ని చూడకుండా ఇక్కడ ఉండేటువంటి ఆహారము కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఐగుప్తు దేశంలో ఉంటే బాగుండే వాళ్ళం కదా, అక్కడ కొండల యొద్దనే కూర్చొని మాంసాన్ని తినే వాళ్ళము కదా, మరి ఈ రోజు ఆ పరిస్థితి లేదే. దేవుని వాక్యం అంటున్న ప్రియ సంగమా, చేసిన అద్భుతాలు మర్చిపోయినారు. దేవుని వాగ్దానాన్ని మర్చిపోయినారు. దేవుడిచ్చిన అవకాశాలను మర్చిపోయినారు. దేవుని సన్నిధిలో సనగడము ప్రారంభించారు. దేవుణ్ణి ప్రశ్నించడము ప్రారంభించారు. అహరోను మోషేల మీదకి వివాదము రేపుకోవడానికి ప్రారంభించారు. అటువంటిది నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునే లక్షణము కాదు. వారు వాగ్దాన దేశాన్ని చూడలేదు, దేవుని వాగ్దానాన్ని చూడలేదు, దేవుని యొక్క నడిపింపును చూడలేదు. మరి ప్రాముఖ్యముగా దేవుడు గతంలో చేసిన ఏ అద్భుతాన్ని గుర్తుపెట్టుకోలేదు. 10 తెగుళ్ళు కావచ్చు, ఎర్ర సముద్రమును పాయలు చేయడం కావచ్చు, వారికి నీళ్ళు ఇవ్వడం కావచ్చు, ఇటువంటి ఏ అద్భుతాన్ని కూడా వారు గుర్తుపెట్టుకోలేదు. వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణను, విమోచనను మర్చిపోయి ఇంకా వెనకబడే ఉన్నారు. ఇంకా అడవిలే చూస్తూ ఉన్నారు. ఇంకా అడవిలో కనబడుతున్నటువంటి జంతువులు చూస్తున్నారు, పక్షులను చూస్తూ ఉన్నారు. మేము ఆ పక్షుల ఆహారం తింటే బాగుంటది, ఆ జంతువుల ఆహారం తింటే బాగుంటది, లేకపోతే మరొకటి ఆలోచన చేస్తున్నారు. కానీ దేవుడు నీ కొరకు ఉన్నతమైన దాన్ని దాచిపెట్టినాడు. ఆయన వైపు చూడాలనే విషయాన్ని మాత్రము మర్చిపోయారు. అల్ప విశ్వాసమైనటువంటి స్థితిలో, సందేహపడే స్థితిలో నేడు మనము కొనసాగుతూ ఉన్నాం. దేవుడు మనకు వాగ్దానం చేస్తాడు. కొంతమంది చాలా అద్భుతంగా ప్రార్థనలు చేస్తారు, దేవునితోటి సమయాన్ని గడుపుతారు, ఉపవాసాలు ఉంటారు, దేవుని దగ్గర నుంచి వాగ్దానాన్ని పొందుకుంటారు. దేవుడు చక్కగా వాగ్దానం ఇస్తాడు, ఆ వాగ్దానాన్ని పట్టుకుంటారు. కానీ ఆ వాగ్దానం కొరకు నిరీక్షణ కలిగి ఉండడం మాత్రము మరిచిపోతారు. మొదటి ఒక 10 రోజులు మాత్రము అద్భుతంగా వాగ్దానం వైపు నడుస్తారు. మొదటి నెల రోజులు మాత్రము చాలా అద్భుతంగా పోరాడతారు. ఎవరి వైపు చూడరు, ఎవరిని పట్టించుకోరు, దేవుని వైపే చూస్తూ ఉంటారు, దేవుని వైపే నడుస్తూ ఉంటారు, దేవుని యొక్క ఆలోచనలే కలిగి ఉంటారు. ఆ తర్వాత ప్రారంభమవుతుంది 11వ రోజు. ఆ తర్వాత ప్రారంభమవుతుంది 31వ రోజు. సందేహాలు ప్రారంభమవుతాయి. పడిపోయిన విశ్వాసము, నీరు గారిపోయినటువంటి విశ్వాసము, తృణీకరించబడినటువంటి విశ్వాసములోనికి మనిషి జారిపోతాడు. తత్ఫలితంగా పొందవలసినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవుని వాక్యం అంటున్నాడు, ప్రియ సంగమా, దేవుని వైపు చూసి ప్రయాణము చేయడం అలవాటు చేసుకోవాలి. దేవుని వైపు చూస్తూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నము చేద్దాం. లోకము వైపు చూస్తే అది లోకాశలలోనికి లాగేస్తుంది. లోకము వైపు చూస్తే అది జీవపు డంబంలోనికి లాగేస్తుంది. లోకము వైపు చూస్తే అది నేత్రాశకు నిన్ను ఆకర్షిస్తూ ఉంది. కానీ క్రీస్తు వైపు చూస్తే వాగ్దానమును స్వతంత్రించుకునేటట్టుగా మారుస్తూ ఉంది. దేవుని వాక్యం పెట్టినటువంటి ప్రియ సంగమా, ఈరోజు నీవు నేను ఎటువైపు చూస్తున్నాం? ఈరోజు నీవు నేను ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు? సందేహపడవద్దని ఆయన అంటూ ఉన్నాడు. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 22, 23 వచనాలను మనం గమనించినట్లయితే, మార్కు సువార్త 11వ అధ్యాయము 22, 23 వచనాలు. అందుకు యేసు వారితో ఇట్లనెను,
మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడదు అని చెప్పబడి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు చూడండి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడు. ఎటువంటి విశ్వాసం ఉండాలి? సందేహపడినటువంటి విశ్వాసము, అనుమానం లేనటువంటి విశ్వాసము, వేరే వారి వైపు చూడనటువంటి విశ్వాసము, లోకాన్ని చూడనటువంటి విశ్వాసము, లోకములో ఉన్నటువంటి జీవపుడమ్మము, శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము వైపు చూడనటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. సందేహింపకుండా నువ్వు ఉండగలిగితే ఈ యొక్క కొండ ఎత్తివేయబడి సముద్రములో పడుతుంది. దేవుని వాక్యం అటువంటి ప్రియ సంగమా, అద్భుతాలను మనము చూడగలము ఎప్పుడు సందేహపడకపోతే. నీలో సందేహాలు, సంశయములు ఉంటే నీవు దేవుని యొక్క విశ్వాసముకు తగినటువంటి వాగ్దాన ప్రతిఫలాన్ని నీవు అనుభవించలేవు. ఆయన అంటున్నాడు, నువ్వు సందేహపడకుండా నమ్మాలి. నువ్వు సందేహపడకుండా ఉండాలి. చనిపోయిన వారిని సైతము విశ్వసించితే ఆయన లేపాడు. కుష్ఠరోగులను సైతము సందేహపడకుండా ఆయన దగ్గర ప్రార్థన చేసుకుంటే వారికి స్వస్థతనిచ్చినాడు. దయ్యములు పట్టిన వారిని ఆయన స్వస్థపరిచినాడు. రోగులను స్వస్థపరిచినాడు. పక్షవాతము కలిగిన వారిని అనేక అద్భుతాలు ఆయన సందేహపడని వారి ఎడల ఆయన చేస్తూ వచ్చినాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, నీవు నేను అల్ప విశ్వాసాన్ని, సందేహముతో కూడినటువంటి భక్తిని కలిగి ఉంటే మన జీవితాల్లో కూడా అద్భుతాలను మనము చూడలేము. క్రీస్తు వైపు చూడడం మానేసి, దేవుని వైపు చూడడం మానేసి, దేవుని యందు విశ్వాసం ఉంచడం మానేసి లోకాన్ని విశ్వసించడాన్ని, లోకాన్ని ప్రేమించే పరిస్థితుల్లో మనం ఉంటే, లేకపోతే లోకాన్ని ఆలోచన చేస్తూ ఉంటే, లోకం అనేక రకాలైనటువంటి గలిబిలు చేస్తూ ఉండవచ్చు మనల్ని భ్రమ పెట్టడానికి. కానీ దాన్ని చూస్తే మనము పడిపోతాం. చూడండి, ఎప్పుడైతే పేతురుని యేసయ్య చేయబట్టుకుని పైకి లేపినాడో, చూడండి ఆ తదుపరి వచనాలను మనం గమనించినట్లయితే, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని ఆయన చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన 32వ వచనం చూడండి, వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. ఆయన ఎప్పుడైతే దోణిలోనికి వచ్చినాడో గాలి నిమ్మలమైంది. దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, నిన్ను లోకము అనేక రకాలైనటువంటి భయాలకు గురి చేయవచ్చు, అనేక రకాలుగా నిన్ను మోసపరచవచ్చు, నిన్ను పడిపోయేలాగా చేయవచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు యేసయ్య చెయ్యి పట్టుకొని నీ ధోనిలోనికి ఆయన్ని తీసుకొచ్చుకుంటావో, ఆయన్ని ఆహ్వానించుకుంటావో, ఏ లోకము నిన్నేమి చేయదు, ఏ గాలి నిన్నేమి చేయదు, ఏ యొక్క దుష్టుడు నిన్నేమి చేయడు. దేవుని వాక్యం అంటున్న ప్రియ సంగమా, సందేహింపక విశ్వసించు. నా దేవుడు నా నావలో ఉంటే, నా దేవుడు నా జీవితంలో ఉంటే, నా దేవుడు నా బ్రతుకులో ఉంటే, నా దేవుడు నా జీవితానికి ఆయన అధికారిగా ఉంటే గాలి నన్నేమి చేయదు, తుఫాను నన్నేమి చేయదు, అవమానము నన్నేమి చేయదు, సూటిపోటి మాటలు నన్నేమి చేయవు, ఈ సాతానుడు నన్నేమి చేయడు, ఈ లోకపు అవిశ్వాసము, లోకములో ఉన్నటువంటి ఏ చెడ్డ తలంపు కూడా నన్నేమి చేయదని మనము సంపూర్తిగా విశ్వసించగలగాలి. ఆయన ధోనిలోనికి వచ్చినప్పుడు గాలి నిమ్మలమైంది, సముద్రము వారికి సహకరించింది. అప్పటి వరకు ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని ఇబ్బంది పడ్డారో మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ధోనిలోనికి వచ్చినారో, చూడండి ఆ మాట మనం గమనించినట్లయితే గాలి అణిగిపోయింది. యేసుక్రీస్తు వారు ధోనిలోనికి వచ్చినప్పుడు నీ జీవితంలోనికి దేవుడు రాగలుగుతున్నాడా? ఆయన ఆహ్వానించగలుగుతున్నావా? సందేహంతోని, అల్ప విశ్వాసముతోటి దేవుని యొక్క ఆధిక్యతను పోగొట్టుకుంటున్నావేమో, ఆయన చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన వైపు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన చెయ్యి పట్టుకొని నిలవబడి ఆయనను మన ధోనిలోనికి, మన జీవితంలోనికి రావడానికి మనం ఆహ్వానించుకుందాం. దేవుని వాక్యమైనటువంటి ప్రియ సంగమా, అటువంటిది నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాస జీవితం. ఈరోజు అటువంటి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉండాలి. నీ చెయ్యి పట్టుకుంటాను. మోషే అన్నాడు, నేను రాను మీతోటి, మీరు వెళ్ళండి అన్నప్పుడు, నీవు మాతో రాకపోతే మేము ఇక్కడి నుంచి ప్రయాణమే చేయము, నీవు మా ముందు నడవకపోతే మేము ప్రయాణము చేయము, నువ్వు నాతో రావాల్సిందే. యాకోబు అన్నాడు, నీవు నన్ను దీవించితే గాని నిన్ను విడవను, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను నిన్ను విడవను, నేను నిన్నే పట్టుకుంటా, నాకెవరొద్దు, నాకెవరు అవసరం లేదు, నా ప్రాణము పోయే పరిస్థితి ఉండింది, నా యొక్క సహోదరుడు నన్ను చంపుతాడేమో, ఇటువంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలలో ఉన్నాయి.
అవన్నీ పోవాలంటే నేను నిన్ను మాత్రమే పట్టుకుంటా. నేను నీతో మాత్రమే ఉంటా. దేవుని వాక్యం అంటున్న ప్రియ సంగమా, అటువంటి విశ్వాస జీవితంలోనికి మనం రాగలగాలి. పేతురు అల్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. సందేహించేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు అటువంటి విశ్వాసం మన జీవితాల్లో ఉందేమో ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. పేతురు తదుపరి సందర్భంలో కూడా ఆయన విషయంలో అభ్యంతరపడ్డాడు. ప్రభువా, నీ విషయమై ఎందరు అభ్యంతరపడినా నేను మాత్రము అభ్యంతరపడను. ఓ పేతురు, కోడి కూయక మునుకే ముమ్మారు నీవు నేను ఎవరు ఎరుగునని ముమ్మారు చెప్తావు. దేవుని వాక్యం ప్రవేశంగా అద్భుతాలు చూడడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ సందేహింపకుండా విశ్వసించడానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యము తెలియజేస్తుంది, సందేహింపక నువ్వు నమ్మిన యెడల ఈ కంబలి చెట్టు సముద్రంలో పడుతుంది, ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది. అది నిజమైనటువంటి దేవుడు కోరుకునేటువంటి విశ్వాసము. ఆయన చేయి పట్టుకుని నడవడానికి ఇష్టపడదాం. ఆయన చేయి పట్టుకొని మన నావలోనికి, మన జీవితంలోనికి ఆహ్వానిద్దాం. అప్పుడు ఏ గాలి, ఏ సముద్రము, ఏ దుష్టుడు, ఏ సాతాను శోధన, ఏ బలహీనత, ఏ అవాంతరములు, ఏ లోకాశ మనలను ఏమి చేయదు. అటువంటి విశ్వాస జీవితంలోనికి మనము వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక.